26 సెప్టెంబర్ 2023 బీజేపీ ఎంపీ అయిన మేనకా గాంధీ వరల్డ్స్ రినౌండ్ హిందూ ఆర్గనైజేషన్ అయిన ఇస్కాన్ మీద ఒక అలిగేషన్ చేసిందనమాట. అదేంటంటే ఇస్కాన్ గోశాల కోసం ల్యాండ్ తీసుకుంటుంది, కానీ తర్వాత ఆవులను స్లాటర్ హౌజెస్కి అమ్మేస్తుందంట. స్లాటర్ హౌస్ అంటే ఏంటంటే అక్కడ గ్రూప్ ఆఫ్ ఆవులని అన్ని ఒక దగ్గర వేసి కట్ చేస్తారనమాట, దాన్నే స్లాటర్ హౌసెస్ అంటారు. అంతేకాకుండా మేనక ఒకరోజు అనంతపూర్లో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళిందంట. అక్కడ ఆమెకి ఒక్క డ్రై కౌ కూడా కనిపించలేదంట. డ్రై కౌ మీన్స్ అంటే పాలి అనే ఆవులు ఉంటాయి చూసినా, వాటిని డ్రై కౌస్ అంటారు అనమాట. అంతేకాదు ఇంకా ఒక్కటి ఆవు దూడలు కూడా కనిపించలేదంట. ఆమె బాధ ఏంటంటే ఇస్కాన్ వీటిని బుచ్చర్ హౌసెస్ కి అమ్మేస్తుందని ఆమె ఆరోపిస్తుంది అనమాట. सबसे बड़े जो यहाँ देश के धोखेबाज है वो है इस्कॉन। वो रखते हैं गौशाले और सरकार से दुनिया भर के उनको फायदा मिलता है गौशाले चलाने के। मैं अभी उनके आनंदपुर गौशाला में गई, एक भी सूखी गाय नहीं, एक भी बछड़ा नहीं है। ISKCON is selling all its cows to the butchers. ఇది పక్కన పెడితే ఇండియాలో ఆవుల పరిస్థితి అస్సలు మంచిలేదు. ఫస్ట్ ఎందుకంటే ఇంటర్నేషనల్ బీఫ్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడితే 2015లో ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ ఉందంట. అప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు అంటే లాస్ట్ 2023 వరకు చూస్తే మన ఇండియా బీఫ్ ఎక్స్పోర్టింగ్ లో టాప్ 5 లోనే ఉంది. ఇది కూడా ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మన మోడీ గారి గవర్నమెంట్ లోనే జరిగింది. ఆ టైంలో మోడీ గారిది ఒక వీడియో కూడా వైరల్ అయింది. చూడకపోతే నేను ఇక్కడ ప్లే చేస్తా చూడండి. कोई एक कम्युनिटी इस बिजनेस में है, ऐसा नहीं है जी। मेरे कई जैन मित्र हैं जो इस व्यापार में है, इसको किसी कम्युनिटी से मत जोड़िए। ఆయన ఏమంటున్నా అంటే బీఫ్ ఎక్స్పోర్టింగ్ అనేది రిలీజియన్ కి అండ్ కమ్యూనిటీకి లింక్ చేయొద్దంట. ఇన్ఫాక్ట్ మోడీ గారి జైన్ ఫ్రెండ్స్ కూడా ఈ బిజినెస్ లో ఉన్నారని మోడీ గారు అంటున్నారు. అసలు రియాలిటీ ఏంది? ఆవును పూజించే ఇండియాలో ఇలాంటి బిజినెస్ జరుగుతుందా? ఇస్కాన్ కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదిస్తుందా? మీకు ఇట్లాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన వీడియోని ఎండ్ వరకు చూస్తలేరు అంటే అందరు కాదు, కొంతమంది ఒక 20% వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ ఎండ్ వరకు చూస్తే నేను ఏం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు అంటే నా ఫేస్ని కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి వీడియోస్ నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాను, ఇంకా కొన్ని బిజినెస్ కేస్ స్టడీస్ అవన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఎందుకంటే లాస్ట్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి, మీకోసం మంచి వీడియోస్ ఇస్తూనే ఉంటా. సో మనం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, మనం మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇండియా టుడే రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 190.9 మిలియన్ కౌస్ ఉన్నాయంట. 2018 గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం 34.10 lakhs కౌస్ ను ఇండియాలో స్లాటర్ చేసారంట, అంటే చంపేసేసారు. అంటే ఒక ఇయర్లోనే 15 to 20% ఆవులను చంపేసేసారు. షాకింగ్ థింగ్ ఏంటంటే 2015లో ఢిల్లీ హైకోర్టు ఎక్స్ చీఫ్ అయిన రాజేందర్ సచర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఇండియాలో 95% బీఫ్ ట్రేడర్స్ హిందూసే అంటారు. హిందూ రిలీజియన్లో ఆవుని కామాధ్య అంటారు, అంటే గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ, వెల్త్ అండ్ స్ట్రెంగ్త్. కృష్ణుడిని గోమాత రక్షకుడు అంటారు. హిందూ రిలీజియన్లో గోమాతకు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా హిందూసే ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? సరే, దీని వెనకాల 4 రీజన్స్ ఉన్నాయి, అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి చిన్న డైరీ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చే కొద్ది ప్రాఫిట్స్ కోసం ఆవులను బచ్చర్స్కి అమ్మేస్తారంట. ఇట్లా ఒక్క దగ్గర కాదు, మన ఇండియా మొత్తంలో జరిగేది ఇదే. అయితే 2017లో హిందుస్థాన్ టైమ్స్ ఒక పూణే బేస్డ్ యానిమల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎనిమల్ ఈక్వాలిటీ మీద 2 years వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టేట్స్ యొక్క 107 డైరీ ఫార్మ్స్, 2 సీమన్ కలెక్షన్ సెంటర్స్, 11 క్యాటిల్ మార్కెట్స్, 8 స్లాటర్ హౌసెస్లో, 7 మీట్ మార్కెట్స్లో, 5 టానరీస్లో ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది అనమాట. అందులో వాళ్ళకు చాలా హారిఫైయింగ్ ఫ్యాక్ట్స్ తెలిసిందంట. వాళ్ళకి తెలిసిన ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్క డైరీ ఫామ్లో కూడా కౌస్ న్యాచురల్ మెటింగ్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతలేవంట. అన్నీ అంటే 107 డైరీ ఫార్మ్స్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారానే కౌస్ను ఇంప్రెగ్నేట్ చేస్తున్నారంట. ఇంకా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఇండియాలో బ్యాన్ అయిన ఆక్సిటాకిన్ని కూడా కౌస్కి ఇంజెక్ట్ చేస్తున్నారంట. ఈ ఇంజెక్షన్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఆవులకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ కౌ యూటీరియస్ కాంట్రాక్ట్ అవ్వడం, ఇంకా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుందంట. యానిమల్ ఈక్వాలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అమృత ప్రకారం వైల్డ్ లైఫ్లో కౌ ఏజ్ వచ్చేసి 20 years దాకా ఉంటుందంట. కానీ డైరీ ఫార్మ్స్లో ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల కౌస్ కేవలం 4 సంవత్సరాలు మాత్రమే బతుకుతుందంట. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆవు బతుకున్నంత వరకు అది ఎక్కువ పాలు ఇవ్వాలని వాళ్ళ దూడల నుండి ఆవులను సపరేట్ చేస్తారంట. దానివల్ల దూడలు చనిపోతాయి. ఇది చూసి ఆవులు పాలు ఇవ్వడం ఆపొద్దని డైరీ ఫార్మర్స్ ఏం చేస్తారు తెలుసా? ఆ దూడ డెడ్ బాడీలో గడ్డి నింపి ఒక మ్యానిక్విన్ లాగా ఆవు పక్కన వండబెడతారంట. అది చూసి ఆ ఆవు ఎక్కువ పాలు ఇవ్వాలని. థర్డ్ ఫ్యాక్ట్, ఒకవేళ ఆవు డైలీ మిల్క్ ఇచ్చేదానికనే 1-2 లీటర్స్ పాలు తక్కువ ఇస్తే వాటిని బచ్చర్ హౌసెస్కి అమ్మేస్తారంట.
ఇది స్వయంగా 75% డైరీ ఫార్మర్స్ కెమెరా ముందు యాక్సెప్ట్ చేసిరు కూడా. ఇట్లా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని ఫార్మర్స్ని అడిగితే బగల్కోట్ కర్ణాటక హెడ్ అయిన శశిధర్ ఏం చెప్పిందంటే డ్రై కౌస్ వల్ల ఇన్కమ్ జనరేట్ అవ్వదు, కానీ అదే డ్రై కౌస్ని ఫీడ్ చేయడానికి ఎవ్రీడే 100 రూపీస్ ఖర్చు అవుతాయంట. అదే స్లాటర్ హౌసెస్లో వీటి కోసం 15,000 to 20,000 పే చేస్తారంట. ఫోర్త్ ఫ్యాక్ట్, స్లాటర్ హౌసెస్కి అమ్మేటప్పుడు కూడా ఆవులను ఒక చిన్న ట్రక్లో మినిమం 20 నుంచి 30 ఆవులను ఇరికించి తీసుకుపోతారంట. ఇదే కాకుండా ఆవులు వాళ్ళు చెప్పినట్టు వినాలని వాటి కళ్ళల్లో కారాన్ని కూడా కొడతారంట. ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఆవుల ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని పించే చేస్తారంట. ఆగండి, ఇక్కడ దాకా ఇంకా ఫస్ట్ రీజన్ అయింది. ఇదంతా చిన్న ఫార్మర్సే చేస్తున్నారు, కానీ మన ఇండియాలో కౌ బిజినెస్ చేయడానికి రెండో రీజన్ డెడ్ కౌ బిజినెస్. ఇది ఒక గుజరాత్ బేస్డ్ 12,000 crores బిజినెస్ ఇండస్ట్రీ. 12,000 crores అని ఎందుకంటున్నా అంటే ఒకసారి మీరే వినండి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం గుజరాత్లో ఉండే సౌరాష్ట్ర ఈ ఇండస్ట్రీకి హాట్ స్పాట్. ఈ ఇండస్ట్రీలో ప్రామినెంట్ ప్లేయర్ అయిన హీరాబాయ్ చౌరా ఎకనామిక్ టైమ్స్కి దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంట. ఆయన ఏమంటారు అంటే డెడ్ కౌ యొక్క ప్రతి పార్ట్ సేల్ అవుతుందంట. నావ్ సర్జన్ ఎన్జిఓ చీఫ్స్ అయిన హీరాబాయ్ మంజుల ప్రదీప్ ప్రకారం ఈ బిజినెస్లో హిందూ క్యాస్ట్ సిస్టమ్ కనిపిస్తుందంట. ఎట్లా అంటే హయ్యర్ క్యాస్ట్ హిందూస్ సప్లై చైన్ ఓన్ చేస్తే లోవర్ క్యాస్ట్ హిందూస్ డెడ్ కౌస్ని వాళ్ళకి సప్లై చేస్తారంట. హీరాబాయ్ చెప్పిన దాని ప్రకారం ఆవు చనిపోయిన తర్వాత డెడ్ బాడీ మీద వేలంపాట వేస్తారంట. దాని తర్వాత బాంబ్ కమ్యూనిటీకి చెందిన కొంతమంది మనుషులు వచ్చి ఆవు డెడ్ బాడీని ఆపరేట్ చేస్తారంట. వీళ్ళు రోజుకు 5 to 6 డెడ్ బాడీస్ని ఆపరేట్ చేసి స్కిన్, బోన్స్, మీట్ను సప్లై చైన్ ఓనర్స్కి అమ్ముతారంట. ఇట్లా వేస్తే వాళ్ళకు 10,000 to 12,000 మంత్లీ ఇన్కమ్ వస్తుందంట. తర్వాత ఈ హీరాబాయ్ ఆర్గన్స్ను ఫర్దర్ సప్లై చేస్తాడు. స్కిన్ను టానరీస్కి పంపుతారు. ఒక్క స్కిన్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ ఉంటుందంట. అట్లా ఎవ్రీడే 7 కౌస్ పెట్టుకున్న 7 into 800 5,600 రూపీస్ స్కిన్ నుంచి వస్తాయి. బోన్స్ విషయానికి వస్తే ప్రతి బాడీ నుండి 10 kg బోన్స్ వస్తాయంట. పెర్ కేజీ 10 రూపీస్ ఉంటుందంట. అంటే 7 కౌస్ నుండి 700 రూపీస్. ఒక సోషల్ వర్కర్ ప్రకారం ఫ్రెష్ కట్ మీట్ 40 రూపీస్ పర్ కేజీ అంట. డ్రైడ్ మీట్ అయితే 100 రూపీస్ పర్ కేజీ అంట. టోటల్గా సప్లై చైన్ బిజినెస్ ఓనర్స్ ఒక రోజుకి 7,000 to 8,000 రూపీస్ డెడ్ కౌ నుండి ఎర్న్ చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్తోనే ఎకనామిక్ టైమ్స్ దీన్ని 12,000 crores బిజినెస్ అన్నారు. థర్డ్ రీజన్ ఏంటంటే ఇండియన్ కౌ స్మగ్లింగ్. మార్చ్ 2023లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద స్మగ్లింగ్ రాకెట్ని అన్కవర్ చేసింది. వీళ్ళు రాజస్థాన్, పంజాబ్, హర్యానా నుండి 2 million కౌస్ని స్మగిల్ చేసి బంగ్లాదేశ్లో అమ్మేస్తున్నారు. ఇందులో కరప్టెడ్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. బార్డర్ని ఈజీగా క్రాస్ చేయడానికి పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీసర్స్, BSF ఆఫీసర్స్ కూడా స్మగ్లర్స్ లంచం ఇస్తున్నారంట. ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు డ్రాట్ సిచ్యువేషన్స్ అప్పుడు లేదా అప్పులు ఎక్కువైనప్పుడు కౌస్ని అమ్ముతారని ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తుంది. అంతెందుకు, మన తెలంగాణలోనే 2023 సమ్మర్ సీజన్లో మెదక్ డిస్టిక్లోనే 6 లక్షల కౌస్ను అప్పులు క్లియర్ చేయడానికి అమ్మిరంట. ఇట్లా కూడా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో మన దరిద్రం ఏంటంటే ఆవులు అనేవి చాలా కమ్యూనిటీస్కి ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా తయారైంది. చాలా ఇండస్ట్రీస్, కంపెనీస్ కౌస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కానీ ఇస్కాన్ విషయానికి వస్తే వాళ్ళు ఇలాంటివి చేయడానికి క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే మేనకా గాంధీ చేసిన ఎలిగేషన్స్ బేస్లెస్ అని హై ఛాన్సెస్ ఉన్నాయి. అనంతపూర్ గోశాల నుండి ఆవులను అమ్ముతారనే సాలిడ్ ప్రూఫ్స్ దొరకలే. ఇంకా మేనకా గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఇస్కాన్ రెస్పాండ్ అయ్యి ఆమె పైన 100 crores డిఫమేషన్ కేసును కూడా ఫైల్ చేసింది. అలిగేషన్స్ ప్రూవ్ చేయండి, లేకపోతే పనిష్మెంట్ ఫేస్ చేయమని ఇస్కాన్ చెప్పేసింది అనమాట. మేనకా గాంధీ అయితే ఇప్పటివరకు ఏ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయలే. సో ఇవన్నీ మాత్రం బ్లాంక్ ఎలిగేషన్సే. అందుకే ఈ ఇష్యూ మీద ఇస్కాన్స్ కంట్రీ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ యుధిష్ఠర్ గోవింద్ దాస్ ట్విట్టర్లో రెస్పాన్స్ లెటర్స్ కూడా రిలీజ్ చేసింది అనమాట. మేనకా గాంధీ ఇస్కాన్ గురించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుందని, ఇంకా ఇస్కాన్ బీఫ్ అనేది స్టేపుల్ ఫుడ్ అయిన కంట్రీస్లో కూడా కౌస్ను ప్రొటెక్ట్ చేస్తుందని, ఇండియాలోనే 60 గోశాలస్ రన్ చేసి డ్రై కౌస్, దూడలను, ఈవెన్ బుల్స్ను కూడా లైఫ్ టైం ప్రొటెక్ట్ చేస్తుందని ఇస్కాన్ లెటర్లో తెలిపిందనమాట. ఇంకా ఇస్కాన్ వాళ్ళ అనంతపూర్ గోశాల యొక్క వీడియోని కూడా రిలీజ్ చేసింది. అందులో అమోఘ్ లీలా ప్రభు క్లియర్లీ ఎన్ని డ్రై కౌస్ ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది అని చూపించింది కూడా. So many wonderful calves. वैसा नहीं कि बछड़े जो है बूचड़ खाने भेज जाते, देखिए कितने सारे यहाँ प्यारे प्यारे बछड़े हैं. ఇదే కాకుండా ఇస్కాన్ అనంతపూర్ గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా లెటర్స్ పబ్లిష్ చేసేసారు. ఆ లెటర్స్లో కూడా అక్కడ మిల్కింగ్ కౌసే కాకుండా 246 డ్రై కౌస్, 76 బుల్స్ గోశాలలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా లోకల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ కూడా అనంతపూర్ గోశాల కౌస్ కోసం సేఫ్ ప్లేస్ అని మంచిగా చెప్తున్నారు. సో ఇస్కాన్ దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ మేనకా గాంధీ దగ్గర ప్రూఫ్స్ లేవు. వెర్బల్గా అలిగేషన్ చేస్తే అది ప్రూఫ్స్ కాదు. ఇండియాలో ఉండే కౌస్ విషయానికి వస్తే స్లాటరింగ్ గురించి ఇండియాలో డివైడెడ్ ఒపీనియన్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినట్లు బీఫ్ ఇండస్ట్రీ ఇండియాలో ఎకనామికల్లీ
వైబల్గా ఉంది. ఫినాన్షియల్లీ కూడా చాలా కమ్యూనిటీస్ ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే, ఎలాగైతే అమెరికాలో కొన్ని స్టేట్స్లో హార్స్ స్లాటర్స్ బ్యాన్ చేసిరో, There are many states in the United States where the slaughter of horses is banned. It is banned by law. You cannot slaughter horses. ఇస్లామిక్ కంట్రీస్లో పార్క్ బ్యాన్ చేసిరో, Every single Islamic country bans pork. అట్లనే ఇండియాలో కూడా కౌ స్లాటర్స్ని బ్యాన్ చేయాలి. కానీ మన పొలిటీషియన్స్ సొల్యూషన్స్ వెతకకుండా ఏం చేస్తారు తెలుసా, ఆ కౌ ప్రొటెక్షన్ మీద కూడా మళ్ళీ పాలిటిక్స్ చేస్తారు. మన జనరల్ మైండ్ మొత్తం డైవర్ట్ చేసి పడేస్తారు అనమాట. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది అయితే ఇది. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకు ఏం అర్థమైందో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అంతేగాని ప్లీజ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. నేను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పిన. సో ఎండ్ ఆఫ్ ది డేలో ఇస్కాన్కి ఈ కౌ స్లాటరింగ్ అయితే ఏం సంబంధం లేదు ఇక్కడ, ఎందుకంటే ప్రూఫ్స్ కూడా మేనకా గాంధీ గారు ఏం సబ్మిట్ చేయలేదు. సో మీరు మాత్రం దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఇస్కాన్ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ ఉన్నాయనుకుంటే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో కొత్త మన ఛానల్ అయితే చూస్తున్నారు, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. 77% నాన్ సబ్స్క్రైబర్లు చూస్తున్నారు మన వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి నెక్స్ట్ వీడియో రిలీజ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.